హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. నిన్న అయితే బోనాలు పండుగ జరిగింది కాబట్టి ఈరోజు అయితే జాతర అనమాట. నాకైతే ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం హెల్త్ మంచిగా అనిపిస్తలేదు, కానీ మా పిల్లల కోసం అయితే జాతరకి వెళ్దామని అయితే లేచి మా సీటమ్మ కూడా రెడీ అయిపోయింది. పాపం మేము అస్సలు సతాంచలేదు ఈరోజు మా పిల్లలు అయితే. హాయ్ క్యూటీ. మా క్యూటీకి కూడా కొంచెం హెల్త్ బాగాలేకుండే, కానీ ఓకే ఇప్పుడు పర్లేదు, ఇద్దరం బాగానే ఉన్నాము. మా స్వీట్కి వాళ్ళ డాడీ జుట్టేసేసిండు, ఇంకా నేను లేసే లోపల నేనైతే పడుకొనే ఉండే. ఇప్పుడైతే రెడీ అయిదామని చెప్పేసి ఇంకా జాతర అనగానే లేట్ వెళ్తాం కాబట్టి మేమైతే 7:30కి అట్లా వెళ్ళినాం అనమాట. 8 అయింది అనుకుంటాను. ఇంకా మా క్యూటమ్మకి అయితే నేను జుట్టు వేసిన, మా స్వీటీగా డాడీ వేసేసిండని చెప్పాను కదా. ఇంకా నాకు ఇంత పచ్చిగా ఉంది జుట్టుకి, ఇంకేం జుట్టు వస్తుంది. నన్ను వెయ్యమంటే పానిటల్ ఫస్ట్ వేస్తాను. ఇంకా పానిటల్ అయితే దెబ్బ వేసేసుకొని తర్వాత రెడీ అయితే అయిపోయినాము. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఇంకా బయట కూడా మబ్బు ఉంది, మళ్ళీ వర్షం పడితే ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి ఎవ్రీ టైం జాతరకు అయితే వర్షం వస్తుంది. యాక్చువల్లీ ఈ టైం అయితే వర్షం రాలేదు, కొంచెం అట్లా చినుకులు పడిపోయినట్టుంది. ఇంకా నా తుమ్ములు చూడండి, నాకు అయినా సర్దికి తుమ్ములు వస్తూనే ఉన్నాయన్నమాట. అంత ఫుల్ కోల్డ్ అయిపోయింది. ఇంకా ఈ సింధూర్ వచ్చేసి మేమైతే జమ్మూ నుంచి తెచ్చుకున్నాం. వైష్ణోమాత టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఇది ఇంకా మాకు మెయిన్ రెడీ అయిన తర్వాత కుంకుమ లేకపోతే అసలు రెడీ అయినట్టు అనిపించదు. అందుకోసమని మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అలా కుంకుమ పెట్టేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత నా ఫేవరెట్ వాచ్ ఇది వచ్చేసి, ఎందుకంటే మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చాడనమాట. మా యానివర్సరీ రోజు నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అందుకోసమని ఎవ్రీ టైం నా చెయ్యికి అయితే వాచ్ అయితే ఉంటుంది. మొత్తానికి నేను మా పిల్లలు అందరము రెడీ అయిపోయినాము. తర్వాత మేము వచ్చేసి జాతరకి వెళ్తాము. జాతరలో ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ బ్యాంగిల్ ఏంటంటే నేను మధ్యప్రదేశ్ ఓర్చాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఈ బ్యాంగిల్స్ అన్ని బ్యాంగిల్స్ అయిపోయినాయి, అదొక బ్యాంగిల్ మిగిలిందనమాట, అజేత ఒకటి. ఇంకా నా సర్దికి ఖర్చు అయితే వెంబడి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా మేమైతే జాతరకి అయితే వచ్చేసినాము. మాకు వాకబుల్ డిస్టెన్సే ఉంది, అంటే టెంపుల్కి మా ఇంటికి వచ్చేసి. అందుకోసమని మెల్లిగా అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇదే గుడి అనమాట. మేమైతే ఒక పక్కకు నించొని చూస్తున్నాము, ఎందుకంటే పోతరాజులు అంటే భయం అనమాట. ఇంకా మా క్యూట్ అయితే వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ చేస్తానే ఉంది, మమ్మీ భయం వేస్తుంది పోదామని చెప్పేసి కళ్ళు నిండా నీళ్ళు తెచ్చుకుంది. ఇంకా మేము అది ఇది చెప్పేసరికి కొంచెంసేపు ఉంది. ఇది వచ్చేసి గుడి లోపల, అంటే ఏమంటారు, రంగం ఎక్కుతారు, అలాగే భవిష్యవాణి చెప్తారనమాట. ఇంకా మా ఆయన వెళ్ళేసి ఇలా వీడియో తీసుకొని వచ్చారు. ఈ వీడియోలో వచ్చేసి భవిష్యవాణి అయితే చెప్తున్నారనమాట. ఇంకా వచ్చేసి అక్కడ ఎమ్మెల్యే కూడా వచ్చారు, రాజశేఖర్ రెడ్డి గారు. అలాగే ఇంకా పక్కనే నించున్నామన్నమాట. ఇంకా వాళ్ళు చెప్తున్నారు, అనౌన్స్మెంట్ చేస్తున్నారు అనమాట, పోతరాజు వస్తాడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. ఇంకా సరే అప్పటి వరకు అయితే బొమ్మలు తీసుకుందామని చెప్పేసి ఇలా షాపింగ్ అని వెళ్తే మాత్రం మా పిల్లలు అక్కడ చూస్తే ఎవ్రీ బొమ్మ వాళ్ళు తీసుకున్న బొమ్మల్లాగానే కనిపిస్తున్నాయి. అంటే అన్నీ ఆడుకున్నట్టే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అస్సలే ఇంట్రెస్ట్ లేకుండే. తీసుకో అని ఏమంటుంటే వద్దని వాళ్ళు ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. మొత్తానికి మా పిల్లలు అయితే అసలు బొమ్మలు తీసుకోలేదు. మేము ఫుల్ షాక్. అసలు పిల్లలు బొమ్మలు తీసుకోమంటే వద్దు అంటే తీసుకుంటారు, అట్లాంటిది తీసుకోమంటే వద్దంటున్నారు. చూస్తున్నారు కదా, మా క్యూట్ అయితే ఏడుపు కూడా స్టార్ట్ చేసింది. ఇంకా ఆమె ఏడుపు చూడలేక మేమైతే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. మొత్తానికి మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ పోతరాజు ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తారు అని చెప్తున్నారు. కాకపోతే ఒక 10 minutes నుంచి వస్తారు అంటున్నారు. ఇంకా వస్తారేమో అని చెప్పేసి మేమైతే వచ్చేసినాం అనమాట. మా క్యూటీ అప్పటికే ఫుల్ భయపడుతుంది. మా స్వీట్ ఏమో నేను పోతరాజుని చూస్తాను, రాగం చూస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?